సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా అందులోని వాస్తవాలను ప్రతిబింబిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. బీచ్ రోడ్లో వైఎంసీఏ మ్యూజియంలో బుధవారం వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టుల గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తీసిన ఛాయాచిత్రాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కొక్క ఫోటో ప్రాముఖ్యతను ఫోటో జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటూ ఆయా ఛాయాచిత్రాలను బంధించిన ఫోటోగ్రాఫర్లను అభినందించారు. ఫోటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన రిజిస్టర్లో సంతకం చేసి మద్దతు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ 185వ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో బాగుందని కొనియాడారు. ఫోటో అంటే ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఓపెన్ చేయక మొత్తం కూర్చోండి రాజన్ వెనకరా కొద్దిగా పెట్టాను కవర్తి రాకేశం కవర్తి ఎందుకు పెట్టి ఇలాగ అరే పక్క రండి పక్క శివన్న కెమెరా పెద్ద చాలు చాలు శివన్న నా గోపన్న థ్యాంక్స్. ఈ జూలో ఒక డేట్ బయటకు వస్తుంది పబ్లిక్ అందరూ ఓపెన్గా తిరుగుతుంది. దీనికి స్టామినా మంచిగా ఇన్ని కొట్టుకుని తీస్తారు. చాలా వెయిట్ ఉంటుంది. మనుషులకి కాదు యానిమల్స్ కూడా స్ట్రెచర్ ఉంటుంది వెటనరీ హాస్పిటల్లో. బ్యాగ్ తీసుకొచ్చారు. చేపట్టుకుని 2019లో వచ్చారు సార్. వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పిలిపినట్టు ఎగ్జిబిషన్ చూడడానికి ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండడం, సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేక ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకుని మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.